హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలా చేసి మనం లెగ్ వర్కౌట్ చేస్తున్నాం. మనం అన్నీ కవర్ చేసినాం. అప్పర్ బాడీ, చెస్ట్, బ్యాక్, షోల్డర్ అండ్ ఆర్మ్స్. ఒక లెగ్ ఒకటే మిగిలినది. ఒకవేళ మీరు ప్యూర్ బిగినర్ అయితే ఫస్ట్ లెగ్ వర్కౌట్ చేస్తే మస్ట్ వాచ్ దిస్ వీడియో. ఎందుకంటే మనం ఏ వర్కౌట్ చేసినా పెయిన్స్ తట్టుకోగలుగుతాం, కానీ లెగ్ వర్కౌట్ రోజు మాత్రం దారుణంగా ఉంటుంది. తర్వాత 2-3 days పెయిన్స్ వస్తాయి. సో అందుకే ఆచితూచి అడుగులు వేయాలి లెగ్ వర్కౌట్ రోజు. అది ఎట్లా అడుగులు వేయాలో మనం జిమ్లో మాట్లాడుకున్నాం. లెట్స్ గో. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలా లెగ్ వర్కౌట్ ఉండే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్తా అంటే, జిమ్కి వచ్చే ముందు షూ, ఒకవేళ మీరు లెగ్ సెషన్కి వస్తే, లెగ్ వర్కౌట్కి వస్తే ఫ్లాట్ షూ వేసుకురండి. లైక్ నేను ఇదెందుకు వేసుకొచ్చిన అంటే, నా షూ తడిచిపోయింది ఫ్లాట్ షూ, అందుకే ఇవి రన్నింగ్ షూ వేసుకొచ్చిన. బట్ నేను బేర్ ఫుట్తోనే చేసిన. సో ఫ్లాట్ షూ లేకపోతే బేర్ ఫుట్తో చేయండి. కొంచెం సాక్స్ వేసుకోండి, కొంచెం నీట్గా ఉంటుంది. స్టార్టింగ్ కొన్ని స్ట్రెచ్చింగ్స్ చేయండి. స్ట్రెచ్చింగ్స్ తర్వాత ఒక 5 minutes ఆర్ 8 minutes సైక్లింగ్ అన్న థ్రెడ్మిల్ అన్న మీ చాయిస్. సైక్లింగ్ అన్న థ్రెడ్మిల్ అన్న చేసేయండి. దాని తర్వాత ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్ చేయండి, మీ బాడీ వెయిట్ స్క్వాట్. ఒకవేళ మీరు హెవీ వెయిట్ ఉన్నారనుకో, ఒబేస్ అన్న, హెవీ వెయిట్, ఓవర్ వెయిట్ అని ఉంటే, లైక్ ఇట్లా వెనుక ఏదైనా బాక్స్ లెక్క వేసుకొని మీ షోల్డర్ లెవెల్ లెగ్స్ పెట్టేసి హ్యాండ్స్ ముందుకన్నా పెట్టండి, లేదంటే క్లోజ్ అన్న వేయండి. బస్ ఇట్లా 3 sets 3 into 15 reps చేయండి. 12 to 15 reps. ఒకవేళ మీరు నార్మల్ వెయిట్ ఉంటే స్క్వాట్ చేసేయండి. ఇదేం అవసరం లేదు బాక్స్. లైక్ ఇలా నా బాడీ, ఎందుకంటే అప్పర్ బాడీ చాలామంది ఏంటంటే స్క్వాట్ చేసేటప్పుడు స్ట్రేట్గా ఉండాలని అంటారు. నాది ఎందుకు బెండ్ అవుతుందంటే, నా లిమ్స్ పెద్దగా ఉన్నాయి. సో ఆటోమేటిక్గా బెండ్ అయిపోతుంది. నా లిమ్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో అందుకే నేను ఎక్కువ బెండ్ అవుతున్నా. కానీ స్ట్రేట్గా ఉంచడానికి ట్రై చేయండి. లైక్ ఇలా ఎంత వీలైతే అంత. మరీ ఎక్కువ బెండ్ చేసినాం అనుకో, లోవర్ బ్యాక్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలా ఇది కూడా సేమ్ 3 into 15 reps. అంటే అదన్న వేయచ్చు, ఇదన్న వేయచ్చు. చెప్పిన ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటుంది, నార్మల్గా వెయిట్ ఉంటే ఇది చేసేయండి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్ చేయండి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే, ఇది ఎట్లనో ఇది కొంచెం సెట్టింగ్ చేంజ్ చేయాలన్నట్టు చేంజ్ చేయకుండానే కూర్చుంటారు. అట్లా కూర్చోవద్దు, ఎందుకంటే ఇందులో ఎక్కువ గ్యాప్ వస్తుంది. ఇలా గ్యాప్ రావద్దు. కొంచెం వెనుకకి వేసుకోండి. ఇది ఇంకోటి కూడా, ఇది కరెక్ట్ ఇక్కడ పడాలి. కొంతమంది ఇక్కడ అంటే చేసేటప్పుడు మరీ పైకి వచ్చేస్తుంది. కరెక్ట్ మీ క్వాడ్స్ యాక్టివేట్ కావు. సో ఈ లెవెల్లో ఉండాలి. నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఉంది చూడండి. సెట్టింగ్స్ అంతా ఇటు దిక్కు ఉంటుంది. మీ కాళ్ళకి తగ్గట్టు సెట్టింగ్స్ చేంజ్ చేయండి. ఇందులో గ్యాప్ రాలేదు నాకు. సో ఇది చేసేటప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది మొత్తం పైకి లేపేటప్పుడు ఇక్కడ ఎక్కువ లేపుతారు. ఈ హిప్స్ లేస్తాయి చేసేటప్పుడు. సో హిప్స్ లేవకుండా ఈ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, గట్టిగా పట్టుకోండి. మరీ ఎక్కువ అంటే ఫ్యూచర్లో మరీ ఎక్కువ వెయిట్ వేసుకుంటూ వెళ్తే, ఇది ఉంది కదా సీట్ని, గట్టిగా ఒత్తి పట్టుకోండి. మీ బట్టని దీనికి ఉండాలి, అంతే. దీనికి కానిచ్చేసి ఉండాలి. ఇట్లా పెట్టేసి స్టార్ట్ చేయండి. ఇంకా 1 2 3. ఇది కూడా 3 sets 12 to 15 reps కొట్టండి. లైట్ వెయిట్తో వెళ్ళండి, మరీ హెవీ వేయకండి. ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి ఊపు ఉండేది, చేయాలి ఎక్కువ వేయాలనేసి. సెకండ్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ చేస్తుంది కాబట్టి మొత్తం ఫ్రీ వెయిట్, అంటే వెయిట్స్ అనేది తీసేసేయండి. నేనంటే అట్లా నార్మల్ ఉందనేసి చేస్తున్నా. వెయిట్స్ అసలే ఉండద్దు, జస్ట్ ఎంటీతో చేయండి మొత్తం. ఎందుకంటే పెయిన్స్ వస్తాయి మళ్ళీ మీకే. ఇది మరీ లెగ్ కూడా మరీ పైకి పెట్టకండి, కిందికి పెట్టండి. అప్పుడే మీ క్వాడ్స్లో పడుతుంది. నేను ఎక్స్టెన్షన్ ఎందుకు యాడ్ చేసిన అంటే, క్వాడ్స్ యాక్టివేట్ అవుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇది చేస్తే మీకు ఇంకా ఎక్కువ ఫీల్ వస్తుంది. ఎంత వీలైతే అంతవరకు తీసుకురండి కిందికి. ఇది కూడా సేమ్ 3 into 15 reps చేయండి. 12 to 15 reps ఎనఫ్. నేను మెజారిటీ మీకు అన్ని మిషన్సే చెప్తాను, ఎందుకంటే కేర్ఫుల్గా ఉండాలి. మెల్లమెల్లగా ఇది కొంచెం దీనిలో పర్ఫెక్ట్ అయిన తర్వాత ఫ్రీ వెయిట్స్కి వెళ్ళండి. లైక్ స్క్వాట్స్ చేయండి. స్క్వాట్స్ చేసినా కూడా మరీ హెవీ చేయకండి. అయినా మీకు ఇప్పుడు అక్కర్లేదు, ముందు వీడియోలో చెప్తా ఎట్లా బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళి దాని వర్కౌట్ మళ్ళీ అలాగే చెప్తా. ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి లెగ్ కర్ల్స్ చేయండి. చాలా జిమ్లో ఈ లెగ్ కర్ల్స్ అయితే ఉండదు, ఒకవేళ ఉంటే చేయండి. లాక్ చేసుకొని ఇందులో ఏంటంటే కొంచెం గ్యాప్ రావాలి. ఇంతకుముందు మనం లెగ్ ఎక్స్టెన్షన్లో గ్యాప్ ఇవ్వలేదు కదా, ఇందులో గ్యాప్ ఇవ్వాలి. అప్పుడే కర్ల్ అవుతుంది మంచిగా. సో ఇది లేకపోతే ఏం చేస్తారంటే, లయింగ్ కర్ల్స్ ఉంటుంది, అది చేసేయండి. ఫిఫ్త్ వేరియేషన్ వచ్చేసి లంజెస్ చేయండి. బాడీ వెయిట్ చేయండి. డంబుల్స్ వెయిట్తో ఏం చేయకండి, జస్ట్ బాడీ వెయిట్. చేసేటప్పుడు కూడా ఈ ఫుట్
మరీ స్ట్రేట్ వేయకండి, కొంచెం క్రాస్ లేయండి, మరీ ఎక్కువ క్రాస్ లేయకండి. ఇన్ బిట్వీన్ ఈ క్రాస్ ఇంత సరిపోతుంది. కొంచెం బాడీని కిందికి బెండ్ చేయండి, అప్పుడు హ్యామ్స్ట్రింగ్ ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇలా హ్యామ్స్ట్రింగ్ కొంచెమే క్రాస్ లేయాలి, ఇలా బాడీని కొంచెం బెండ్ చేయాలి కిందికి. మరీ ఎక్కువ స్ట్రేట్గా పెడితే క్వాడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇది కూడా సేమ్ 3 సెట్స్ 12 to 15 రెప్ రేంజ్ చేయండి. ఇది ఒక రెప్ రేంజ్ అంటే ఇది వాక్ చేయాలి, ఎంత వీలుంటే అంత. కొంచెం స్పేస్ ఉంటుంది కదా, లైక్ ఒక ఎన్ని మీటర్స్, కొంచెం ఒక డిస్టెన్స్ మీకు ఎంతవరకు అయితే అంతవరకు వాకబుల్ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో లంజెస్ చేయండి సరిపోతుంది. లాస్ట్ వేరియేషన్ వచ్చేసి సీటెడ్ కాఫ్ రేజెస్ చేయండి. ఇది కూడా సేమ్ 3 into 15 రెప్ రేంజ్ చేయండి. 15 రెప్సే, నాట్ 12, 15 రెప్స్. అండ్ చేసేటప్పుడు మొత్తం కింది తీసుకెళ్ళి పైకి లేపి దాన్ని స్క్వీజ్ చేసి దించండి. సో వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది, చూసుకోవచ్చు పంప్. యాక్చువల్గా అంత పంప్ అంతా పోయింది, ఇప్పుడు చూపిస్తున్నా. బట్ ఓకే, ఇంకా లెగ్స్ని ఇంప్రూవ్ చేయాలి. అండ్ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.